ఒక సంస్థ సక్సెస్ అయిందంటే ఆ సక్సెస్కి 100 సార్లు పేర్లు వాడుకుంటారు. పీకే ప్రశాంత్ కిషోర్ ఫెయిల్ అయినవి వదిలేసి సక్సెస్ అయినయే ప్రచారం చేసుకుంటారు. అట్లాగే మనకి ఇంతకుముందు చూసుకున్నా సరే సక్సెస్ అయినటువంటి వాటి మీదనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, కానీ ఫెయిల్ అయినవి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. చాణక్య సంస్థ గతంలో ఉత్తరప్రదేశ్లో మిగతా వాళ్ళందరూ నెక్ టు నెక్ అట్లా అంటున్న సందర్భంలో 300కు పైగా సీట్లు వస్తాయని 2014లో చెప్పడంతో అప్పటి నుంచి బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ పేరుతో డూప్లికేట్లు వచ్చినాయి, రకరకాలైనటువంటి మిషన్ చాణక్యాలని, లేకపోతే రక్ష చాణక్యను, ఇట్లాగా. అంటే ఇక ఆ పేరుని అడ్డుపెట్టుకుంటూ ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ ఇప్పుడు చాణక్యకి సంబంధించినటువంటి పార్థదాస్ ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఏంటయ్యా అంటే, వీ హ్యావ్ సో ఫార్ టేకెన్ అరౌండ్ 7,500 శాంపుల్స్ ఫ్రమ్ 51 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఫర్ ఏపీ ఎలక్షన్ 2024. ఇందులో 7,500 శాంపిల్స్ తీసుకున్నామని ప్రకటించారు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, అనంతపురం, కృష్ణ. వీటిట్లలో తమ అంచనా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 31, తెలుగుదేశం ప్లస్ జనసేనకి 20 వస్తాయి అన్నటువంటి అంచనా వేశారు. ఇది ఎస్పెషల్లీ ఏదైతే కాపు సామాజిక వర్గం బలంగా ఉండి తెలుగుదేశం జనసేన రావడం వల్ల సక్సెస్ అని చెప్పేటటువంటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, కృష్ణలోనే ఈ లెక్క చెప్పుకొచ్చారు. దీన్ని వైసీపీ ఫోకస్ చేస్తుంది. నిజమా కాదా అన్నటువంటి రాబోయే రోజుల్లో తేలుతుంది.